హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్లో మన యూట్యూబ్ వీడియో లింక్ని ఎలా మనం షేర్ చేయాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. యూట్యూబ్లో మన వీడియో లింక్ని ఇన్స్టాగ్రామ్లో ఎలా షేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా యూట్యూబ్లో మనం ఏదైనా ఒక వీడియో లింక్ని మన కమ్యూనిటీ ట్యాబ్లో కానీ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ ఇచ్చినట్టయితే అది బ్లూ కలర్లో ఆ వీడియో లింక్ కనపడి మనకు డైరెక్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో కానీ ఇన్స్టాగ్రామ్లో మనం వీడియో లింక్ ఏదైనా మనం పేస్ట్ చేసినా అక్కడ అది ఓపెన్ అయితే కాదనమాట. ఇన్స్టాగ్రామ్లో మనం డైరెక్ట్గా యూట్యూబ్ వీడియో లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే అది ఓపెన్ కాదనమాట. సో యాక్చువల్గా ఇలా మీరు ప్రాసెస్ చేసినట్టయితే లింక్ అనేది ఓపెన్ కాదనమాట. సో ఇప్పుడు నేను చెప్పే మెథడ్ అయితే మీరు ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు ఓపెన్ అయితే అవుతుంది లింక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే మీకు షో అవడం జరుగుతుంది. పోస్ట్ అని, స్టోరీ అని, రీల్ అని, లైవ్ అని, ఇలా 4 ఆప్షన్స్ అయితే మీకు షో అవడం జరుగుతుంది. ఇక్కడ మన యూట్యూబ్ వీడియో లింక్ని స్టోరీలో అయితే మనం యాడ్ అయితే చేద్దాం. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ స్టోరీలోకి అయితే వెళ్ళండి. సో స్టోరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు గ్యాలరీ అయితే ఉంది కదా. సో గ్యాలరీలోకి వెళ్ళి మనం ఏదైతే వీడియో ఒక థంబ్నెయిల్ ఉందో దాన్ని ఇప్పుడు మనం అప్లోడ్ చేయాలన్నమాట. సో మీ దగ్గర థంబ్నెయిల్ లేకపోతే దాన్ని ఎలా ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. సో మీ మొబైల్లో వైటీ స్టూడియోలోకి అయితే వెళ్ళండి. సో వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్లో ఏ వీడియో అయితే లింక్ పేస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసి ఆ వీడియో యొక్క థంబ్నెయిల్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తా. సో యాక్చువల్గా ఈ వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో లింక్ అనేది పోస్ట్ చేయాలనుకుంటున్నా. సో కాబట్టి ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ వీడియో పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ ఫస్ట్ ఆప్షన్ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, సో దాంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, సో దాంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ థంబ్నెయిల్ కింద డౌన్లోడ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, సో రైట్ సైడ్ మనకు డౌన్లోడ్ సింబల్ అయితే ఉంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. ఆ థంబ్నెయిల్ ఏదైతే ఉందో అది మనకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ థంబ్నెయిల్ అనేది మన గ్యాలరీలోకి అయితే వచ్చింటుంది. సో ఆ గ్యాలరీలో నుంచి మనం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అదైతే ఆ థంబ్నెయిల్ని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియో థంబ్నెయిల్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు వీడియో లింక్ అయితే మనం కాపీ చేసుకోవాలన్నమాట. సో వీడియో లింక్ని కాపీ చేసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్లో మనం పేస్ట్ అయితే చేయాలి. సో మీరు ఏ వీడియో అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో లింక్ని పేస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో యొక్క లింక్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకోవాలంటే వీడియోలోకి అయితే వెళ్ళండి. సో వీడియోలోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ రైట్ సైడ్ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ మధ్యలో అది. సో అందులోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ కాపీ లింక్ ఆప్షన్ అయితే రావడం లేదు. సో ఇలా మీకు రాకపోతే సో డైరెక్ట్గా ఇప్పుడు వీడియో లింక్ను మనం ఎలా కాపీ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్ మనకు యూట్యూబ్ లోగో ఉంది కదా, సో అందులోకి అయితే వెళ్ళండి. అందులోకి వెళ్ళగానే మనకి యూట్యూబ్లో ఆ వీడియో ప్లే అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ షేర్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్టయితే అక్కడ లింక్ అనేది కాపీ చేసుకోండి. మన కాపీ ఆప్షన్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. ఆ లింక్ని ఇప్పుడు కాపీ అయితే చేసుకోండి. సో లింక్ని కాపీ చేసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్లోకి అయితే వెళ్ళండి. సో ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత మీ థంబ్నెయిల్ ఇప్పుడు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు గ్యాలరీ ఆప్షన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న థంబ్నెయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్లోకి అయితే రండి. సో మన వీడియో థంబ్నెయిల్ ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్న యాడ్ చేసినామో సో ఇక్కడ పైన థర్డ్ ఆప్షన్ స్టిక్కర్స్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మీకు కొన్ని స్టిక్కర్స్ అయితే షో అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కింద లింక్ అనే స్టిక్కర్ అయితే ఉంది కదా, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ యాడ్ లింక్ అని ఉంది కదా, URL ఉంటుంది. సో మన వీడియో లింక్ని మనం కాపీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ కాపీ చేసుకున్న లింక్ను ఇక్కడైతే పేస్ట్ అయితే చేయండి. సో వీడియో లింక్ని పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ డన్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు వీడియో లింక్ అనేది ఇలా అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇదే అనమాట మన వీడియో లింక్ అనేది. సో ఈ ప్లేస్లో మనకు నచ్చిన ప్లేస్లో ఈ వీడియో లింక్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, జూమ్ చేసుకోవచ్చు, జూమ్ తగ్గించుకోవచ్చు. సో మనకు నచ్చిన చోట ఇది యాడ్ చేసి థంబ్నెయిల్ కింద కానీ థంబ్నెయిల్ పైన కానీ యాడ్ చేసి ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ని అయితే యాడ్ చేయండి. సో టెక్స్ట్లో మీరు ఏం రాస్తారంటే కింద ఉన్న వీడియోని వాచ్ చేయండి, లేదా ఇక్కడ వాచ్ నౌ అని టైప్ అయితే చేయండి. సో ఈ వీడియో లింక్ హైలైట్ చేసేటట్టు మీరు ఇక్కడ టైప్ అయితే చేయండి. సో టైప్ చేసిన తర్వాత ఈ వీడియో లింక్ పైన అయితే ఉంచండి. సో నెక్స్ట్ ఇప్పుడు దీనికి మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మ్యూజిక్ యాడ్ చేయాలంటే సో ఇక్కడ రైట్ సైడ్ మ్యూజిక్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మ్యూజిక్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చిన మ్యూజిక్ ఇక్కడ యాడ్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మ్యూజిక్స్ అయితే ఉంటాయి. మ్యూజిక్ సౌండ్స్ మీరు ఏదైనా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే పోస్ట్ చేయండి. సో థంబ్నెయిల్ మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ ప్లేస్లో నచ్చితే ఆ ప్లేస్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఎఫెక్ట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఒక ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసి చూపిస్తాను మీకు. సో మీకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే మీరు యాడ్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ కింద రైట్ సైడ్
యారో మార్క్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయగానే మనకు స్టోరీ అయితే పోస్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ కింద రైట్ సైడ్ యారో మార్క్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. యువర్ స్టోరీ అని ఉంటుంది, సో దానిపైన ఆటోమేటిక్గా డిఫాల్ట్లో ఉంటుంది. సో ఇక్కడ షేర్ అని ఉంది కదా, షేర్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. డన్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఒకసారి మీ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళి చూసుకోండి. మన వీడియో లింక్ అనేది స్టోరీలో అప్లోడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియో లింక్ని ఎలా ఓపెన్ చేయాలంటే, ఇక్కడ వీడియో లింక్ అని ఉంది కదా, ఇక్కడ లింక్ youtube.b అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయగానే మనకు మన వీడియో లింక్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. సో మన వీడియో లింక్ పైన క్లిక్ చేసి మనం డైరెక్ట్గా యూట్యూబ్ వీడియోలోకి అయితే వెళ్తుంది. సో మన వీడియో లింక్ డైరెక్ట్గా యూట్యూబ్లో అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. సో ప్లే అవ్వడం వల్ల వచ్చే వాచ్ టైం కానీ, వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ అన్నీ మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ట్రాఫిక్ కూడా మనకు ఎక్స్టర్నల్ సోర్సెస్ కింద కౌంట్ అవుతుంది కాబట్టి మనకు వాచ్ టైం కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, వ్యూస్ కానీ అన్నీ కౌంట్ అవుతాయి అనమాట. సో దీనివల్ల మీకు వ్యూస్ పెంచుకోవచ్చు, సబ్స్క్రైబర్స్ పెంచుకోవచ్చు, మీ రీచ్ని కూడా పెంచుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మీరు యూట్యూబ్లోకి కూడా ట్రాఫిక్ అనేది మళ్లించవచ్చు అనమాట. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.